వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఎర్రచందనం స్మగ్లర్ కోసం రాష్ట్రాలు దాటి దేశ సరిహద్దు వరకు వెళ్ళి వేటాడి పట్టుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. పేరు ఏ షాదిక్ అలీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఉలకల చెరువు, అన్నమయ్య జిల్లా. షాదిక్ అలీ పేరు చెప్పగానే చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్స్కి గుండెలో రైలు పరిగెట్టింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం పండుతుంటుంది. ఆ ఎర్రచందనం కోసం పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవారు. అయితే షాదిక్ అలీ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న టైంలో అక్కడ కేవలం ఎర్రచందనం కూలీలే తమ టార్గెట్ కాకుండా వాళ్ళ వెనక ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయాలని ఆయనతో పాటు ఉన్న సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ ఒక టాస్క్ ఏర్పాటు చేసుకోవడంతో వాళ్ళందరూ రాష్ట్రాలు దాటి సరిహద్దు వరకు వెళ్ళి, దేశ సరిహద్దు వరకు వెళ్ళి వాళ్ళని అసలు మూలాలు పట్టుకుని వచ్చారు. అలాంటి ఆఫీసర్ని మీకు పరిచయం చేస్తున్నా. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. షాదిక్ అలీ గారు నమస్తే. నమస్తే సార్. షాదిక్ అలీ గారు ఎర్రచందనం స్మగ్లర్స్కి ఒక గుండెల్లో దడ పుట్టించి రైలు పరిగెట్టించారని మీ ఆఫీసర్ అందరూ చెప్తుంటారు, ప్లస్ మీ సబార్డినేట్స్ కూడా చెప్తుంటారు. అసలు యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ ఎప్పుడో జరగాల్సింది, కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ ఇప్పటికి దీనికి ఒక వచ్చింది. ప్రతి ఆఫీసర్ కూడా పలానా ఆఫీసర్ బాగా పనిచేశారు అని చెప్పడం అనేది రివాజ్ ఉంటుంది. కానీ రెడ్ శాండిల్ స్మగ్లర్ విషయంలో షాదిక్ అక్కడే కాకుండా ఇంకా మిగతా క్రైమ్ రిలేటెడ్ విషయంలో కూడా బాగా వర్క్ చేశారంటూ ఒక గుడ్ ఆఫీసర్ అంటూ కూడా మీ ఆఫీసర్స్ అంతా మీకు ఒక కితాబ్ ఇస్తారు. ఎర్రచందనం స్మగ్లర్స్, శేషాచలం అడవులు, ఎక్కడ చూసినా ఆ పేరు వినబడుతుంటుంది. సాధారణంగా రెడ్ శాండిల్స్ అనగానే మనందరికి కనబడేది తమిళనాడు కూలీలు లేదా కర్ణాటక సరిహద్దు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళని మీద ఎక్కువగా మన ఫోకస్ ఉంటుంది. కానీ ఇది వెనక మూలాలు వేరే వాళ్ళు ఉంటాయి అన్నది మీ ద్వారా మీ అప్పుడున్న ఆఫీసర్స్ అందరూ దాన్ని ఫోకస్ చేశారు. అంటే చెట్లు కొట్టడమే కాకుండా దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాడు అందరినీ కూడా ఫిక్సప్ చేసుకురావడం అనేది పెద్దది ఆపరేషన్. టెక్నికల్ వాడచ్చు, దాని మోటివేషన్ వేరేగా ఉంటుంది, దాన్ని ట్రాన్స్పోర్టింగ్ వేరేగా ఉంటుంది, అన్ని యాంగిల్లో కూడా చేసుకుని వచ్చారు. అసలు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు ఇక్కడుగా మా శేషాచలం అడవులనే వాళ్ళన్నది, దాని ఆరిజిన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి అప్పుడున్న సుపీరియర్ ఆఫీసర్ వాళ్ళ సూపర్విజన్లో ఏ విధంగా వెళ్ళారు? ముఖ్యంగా భూటాన్ లాంటి ప్రాంతంకి వెళ్ళి అక్కడ బకాం వేసి వాళ్ళని పట్టుకోవడం కాకుండా, అక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక హెయిర్ హోస్టన్ యొక్క రోల్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఆమెను పికప్ చేసి తీసుకురావడం, అక్కడ జరిగిన కొన్ని ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తి అయితే, మంచి మార్క్స్ తీసుకొచ్చిన షాదిక్ అలీ గారికి కుప్పం ఏరియాలో గతంలో జరిగిన ఇష్యూలో మీకు ఒక ఇబ్బంది అవ్వడం, దాన్ని మీరు ఏ విధంగా డీల్ చేసుకొచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు షాదిక్ అలీ గారి కుటుంబ నేపథ్యం, పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? మాది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం సార్. యాక్చువల్గా మా ఫాదర్ కూడా ఆ కాలంలో, మా తాతలు కూడా బ్రిటిష్ కాలంలో పోలీస్ వాదే. తర్వాత మా తండ్రి గారు కూడా ఆయన కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు. తర్వాత ఆయన ప్రమోషన్ వచ్చి ఏఆర్ఎస్ఐగా అనంతపూర్ టౌన్లోనే పనిచేసేటప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళము. చదువుకున్నప్పుడు స్కూల్ పక్కనే ఉండేది, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళము. వెళ్ళినప్పుడల్లా ఆయన ఒక ర్యాంక్ ప్రమోటీగా కొత్తగా డైరెక్ట్ రిక్రూట్ వచ్చిన ఆఫీసర్లను చూపిస్తూ, మీరు ఇట్లా ఈ విధంగా చదువుకుంటే మంచి డైరెక్ట్ ఆఫీసర్లు 21-25 ఇయర్స్లోనే అవుతారు మీరు, లేదంటే నా మాదిరి ఈ విధంగా వయసు పైబడిన తర్వాత మీరు ఇంత పెద్ద ప్రమోషన్ తీసుకొని వయసు పైబడతారు, ఇబ్బంది అవుతుంది, బాగా చదువుకోండి అని ఆ విధంగా మోటివేట్ చేసి, మా ఫాదర్ డ్రీమ్ సార్ అది. ఆ విధంగా ఒక డైరెక్ట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ కావడం అనేది మా ఫాదర్ యొక్క డ్రీమ్. సో ఆ విధంగానే మోటివేట్ అయ్యి చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటూ వస్తూ ఉండేవాళ్ళము. అనంతపూర్ టౌన్లోనే టోటల్ విద్యాభ్యాసం మొత్తం అనంతపూర్ టౌన్లోనే జరిగింది. ఆ విధంగా కాంపిటేటివ్గా తీసుకొని ఆ కాలంలోనే 95 బ్యాచ్ 10th, ఆ కాలంలోనే 530 మార్క్స్ 90%తో అనంతపూర్ టౌన్ టాపర్గా నిలిచాను నేను. అదే మోటివేషన్తో తర్వాత స్పోర్ట్స్ ఓరియంటెడ్ ఫ్యామిలీ కావడం వల్ల టోటల్ మా బ్రదర్స్ మొత్తం 7 మంది, 2 సిస్టర్స్ ఉన్నారు, టోటల్ 9 మంది. 9 మందిలో ఇప్పుడు 7 మెంబర్స్ బ్రదర్స్లో టోటల్ 7 మంది కూడా స్పోర్ట్స్ మ్యాన్లు మేము. మా ఫాదర్ యొక్క డిసిప్లైన్, ఆ యొక్క ఎంకరేజ్మెంట్, స్పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్, దానివల్ల ఆ విధంగా పైకి వచ్చాను సార్. అది ఓకే. ఎస్ఐ సెలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ పోస్ట్ ఎస్ సార్, 2002 బ్యాచ్ ఎస్ఐ సెలక్షన్స్. అప్పుడు నాకు 21 ఇయర్స్ మాత్రమే, 21 ఇయర్స్ 10 days.
ఆ కట్ ఆఫ్ డేట్కి 10 రోజులు ఎక్కువ నాకంతే. చాలా యంగ్ స్టేజ్లోనే నేను సెలెక్ట్ కావడము, స్పోర్ట్స్ మ్యాన్ కావడం వల్ల పెద్ద నాకు సెలెక్షన్స్ ఇబ్బంది కాదు. తర్వాత నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్ జస్ట్ జాయిన్ అయ్యేప్పుడు పేపర్ కూడా అప్పుడు జస్పాల్ సింగ్ గారు చైర్మన్ గారు చాలా హానెస్ట్గా రిక్రూట్మెంట్ జరిగింది మా దాంట్లో. సో ఆయన పుణ్యమాని మేమంతా మెరిట్ ఉన్న వాళ్ళంతా సెలెక్ట్ అయ్యాము. అయిన వెంటనే ట్రైనింగ్లో కూడా టోటల్ 9 నెలల ట్రైనింగ్లో ఆంధ్ర తెలంగాణ అప్పుడు యునైటెడ్ ఏపీ ఉండేది. 2002 బ్యాచ్లో 458 మంది ఉంటే ఆ 458 మందిలో కూడా నేను చిన్నవాడిని, యంగర్ క్యాడెట్ ఆఫ్ ది బ్యాచ్. అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ ట్రైనింగ్ 9 మంత్స్ బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టాపర్ ఆఫ్ ది బ్యాచ్గా నిలిచాను సార్ నేను. సూపర్. టోటల్ 450 మందికి ఇప్పుడు టాపర్ 2002 బ్యాచ్లో టాపర్ నేను. ఓకే. అప్పట్లోనే నాకు సీఎం పిస్టల్ ఇవ్వడము విత్ లైసెన్స్, తర్వాత గోల్డ్ మెడల్ ఇవ్వడము, ఆ విధంగా నాకు ఆ విధంగానే ఒక మోటివేషన్తో, మా ఫాదర్ ఇచ్చిన మోటివేషన్తో టాపర్గానే వస్తూ ఉన్నాము. తర్వాత ఫార్చునేట్లీ చిత్తూరు జిల్లా, వెంకటేశ్వర స్వామి జిల్లా మాకు అలాట్ కావడము. తర్వాత 2002లో పీలేర్ ట్రైనీ ఎస్ఐగా 5 months ప్రొబేషనరీ పీరియడ్ జరిగింది. ఇమీడియట్గా అప్పట్లోనే 2003లో ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ అలాట్ అయిన తర్వాత ఇండిపెండెంట్ జాబ్స్ కేవీపల్లి ఇవ్వడం. సో అప్పటి నుంచే నాది స్టార్ట్ అయింది అనుకుంటా నేను రెడ్ శాండర్తో పరిచయము తెలియకుండానే. అప్పట్లోనే పెద్ద పెద్ద మొత్తంలో వెళ్ళేది, కానీ ఇప్పుడున్నంత అవేర్నెస్ పోలీసుకు కానీ తర్వాత పబ్లిక్కి కానీ ఎవరికి తెలిసేది కాదు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయేది. అప్పట్లోనే కొద్దిగా వెంటాడి ఇన్ఫర్మేషన్ పెట్టి కొద్దిగా టైట్ చేసి ఏమి తెలియని స్టేజ్లోనే కొద్దిగా బాగా గట్టిగా చేశాం సార్. అదే మూలాలు బేసిక్ ఉండడం వల్ల అక్కడి నుంచి కేవీపల్లి నుంచి మళ్ళీ కొద్దిగా పొలిటికల్ ఇష్యూస్ అవి కావడము, మళ్ళీ 9 monthsకు నిండ్రాకి వెళ్ళడము, ఆ బార్డర్ తమిళనాడు బార్డర్, మళ్ళీ తర్వాత 9 monthsకి అక్కడ పొలిటికల్ ఇష్యూ అయ్యి మళ్ళీ పెద్దమాండ్యం రావడము. ఇప్పుడున్న సర్కిల్లోనే ఒక భాగం అది పెద్దమాండ్యం రావడం, మళ్ళీ పొలిటికల్ ఇష్యూ కావడం, గట్టికి పని చేయడం. అంటే ఫస్ట్ 3 పోస్టింగ్లలో పొలిటికల్ ఇష్యూస్ రావడం కారణం ఏమనుకోవచ్చు? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ సార్, అంతే. నథింగ్ బట్ ఇప్పుడు ఏమంటారంటే అప్పట్లో ఎస్ఐగా ఉన్నప్పుడల్లా ఫైటింగ్ కాక్ అంటే మీరు పేరు వింటారు, ఫైటింగ్ కాక్ అంటారు. అంటే పందెపు కోడి అది గెలిచేంత వరకు పోరాడుతుంది. సేమ్ అదే మన మనస్తత్వం ఉండడం వల్ల, మైండ్ సెట్ ఉండడం వల్ల కాంప్రమైజ్ అయ్యే వాళ్ళం కాదు. ఏదైతే ఉందో మాకు లా ఏముందో, ఏపీపీ ఏముందో, ఐపీసీ ఏముందో అంతవరకు పబ్లిక్కి న్యాయం చేయాలి డైరెక్ట్గా, ఎవరి రికమెండేషన్ లేకుండా స్టేషన్కి వస్తే వాళ్ళకి న్యాయం చేయాలి అనేది మధ్యలో ఉన్న మీడియేషన్ సిస్టమ్ని కట్ చేసేవాళ్ళం. అంటే బ్రోకర్ సిస్టమ్ అని ఉండకూడదు, అంటే కంప్లైంట్ డైరెక్ట్ మీద రావాలి. ఎస్, వాళ్ళు రావాలి, పిలిస్తే తగిన రెస్పాండెంట్ రావాలి, లేదా వాళ్ళకు తక్షణం 1 or 2 daysలో న్యాయం చేయాలి. వాళ్ళ కేసు కట్టి మనం న్యాయం చేసి రిమాండ్ చేస్తామా, లేదా వాళ్ళకు ఇతనికి సాటిస్ఫై చేసి బాధితునికి న్యాయం చేస్తామా, ఓవరాల్గా బాధితునికి న్యాయం జరగాలి. సరే, ఈ 3 పోలీస్ స్టేషన్లో పొలిటికల్ ప్రజలతో బయటకు వచ్చారు. 3 పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కేసు అని చెప్పగలరా? కేసు అంటే ఇందులో కంప్లైంట్ కానీ ఎవరు రివీల్ చేయకుండా చెప్పగలరా? ఏ ఇష్యూలో మీకు డిస్టర్బెన్స్ వచ్చిందని? రివీల్ అంటే కన్నా పొలిటికల్గా మనము వినకపోవడం, వాళ్ళు చెప్పిన ఆబ్లిగేషన్స్ వినకపోవడము, ఓవరాల్గా వాళ్ళు చెప్పినది చేయకపోవడము. మనము ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ జరిగాయి, 2004 ఎలక్షన్స్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అప్పుడున్న కమిషన్ మీకు ఐడియా ఉంటుంది, టిఎన్ శేషన్ గారు. అప్పుడు కాన్వాయ్ ఎంత ఉండాలి, వాళ్ళు క్యాన్వాసింగ్ ఎంత ఉండాలి, 3 vehicles ఉండాలంటే 3 vehiclesకే మేము కట్టేలు చేశాము. అప్పట్లో 2-3 నియోజకవర్గాలు ఉండేది కేవీపల్లిలో, ఒక 14 పంచాయతీలు, టోటల్ 18 పంచాయతీలు. 14 పంచాయతీలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి వచ్చేటివి, 4 పంచాయతీలు పెద్దిరెడ్డి గారికి వచ్చేటివి. సో అటువంటి టైంలో చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు క్యాన్వాసింగ్ తిరిగినా కూడా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయగలిగాము. తర్వాత ఆ పొలిటికల్ పరిణామాల వల్ల మరి 9 నెలలకు మార్చేయడం, గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెంగారెడ్డి గారు అక్కడ ఉండడము. వాళ్ళది అక్కడ సారాయి ప్రోన్ ఏరియా సార్, అది బాగా సారాయి ఎక్కువ ఉంటుంది, టోటల్ తమిళనాడుకి వెళ్ళిపోతుంది పార్సల్. అక్కడ కొద్దిగా గట్టిగా పనిచేయడము. కొప్పేడు పేరు వినింటారు మీరు, నగరి దగ్గర, పుత్తూరు దగ్గర కొప్పేడు అని నిండ్రలో భాగం అది. అక్కడ కొద్దిగా సారాయి గురించి టైట్ చేయడము, దానివల్ల మళ్ళీ పెద్దమాండ్యం రావడము, ఇక్కడ కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారు. సో ఆ విధంగా పొలిటికల్ ఇష్యూస్ కావడం వల్ల 9 monthsకి అట్లా మారిపోతూ వచ్చేసాం సార్. 3 పోలీస్ స్టేషన్ తర్వాత ఎక్కడికి వచ్చారు?
తర్వాత ఇంకా ఈ విధంగా పని చేయనియరు అని చెప్పేసి కొద్దిగా డిపార్ట్మెంట్ పైన ఇది చిన్న స్థాయి, ఇది మనం అనుకుంటే మనకు పై స్థాయి వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్న స్థాయి కొద్దిగా మనం పెద్ద స్థాయికి వెళ్ళాలంటే కింద చదువుకోవాలని చెప్పేసి లీవ్ పెట్టేసి గ్రూప్ 1కి వెళ్ళాను సార్. గ్రూప్ 1 ఒక 6 months ఆఫీసర్లకు ఇంకా చెప్పేసి గ్రూప్ 1 వెళ్ళిపోయాను. ఓకే. ఈ విధంగా కొట్లాడుకుంటూ ఉండడము మంచిది కాదని చెప్పేసి మళ్ళీ తర్వాత శశిధర్ రెడ్డి సార్ ఎస్పీ గారి పేరు విన్నారు, కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు. ఆయన ఛార్జ్ తీసుకొని అతను ఎంక్వైరీ చేశారు. డైరెక్ట్ ఎస్ఐ అయినా ఈ విధంగా వాళ్ళ బ్యాచ్కి టాప్ ఆల్రౌండర్ ఎందుకు వెళ్ళిపోయాడు, మెడికల్ లీవ్ పెట్టి ఎందుకు వెళ్ళిపోయారని ఆరా తీసి ఆయన హైదరాబాద్లో ఉంటే ఒకరిని పంపించి అక్కడ నుంచి మళ్ళీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇవ్వడం ఆయన ఇచ్చేసి లేదు సార్ ఈ విధంగా రిమోట్ ఏరియాలు వేయడము నేను టాప్ అని నాకు ఈ విధంగా చేయనీయడం లేదు, మారుస్తున్నారు, నేను ఇంకొద్ది పెద్ద స్థాయి ఉద్యోగం కోసం వెళ్తున్నాను అని చెప్తే లేదు నువ్వు ఉండి చదువుకో అని చెప్పేసి నీకు మంచి పోలీస్ స్టేషన్ ఇస్తాము అని చెప్పేసి తర్వాత పలంనేర్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ ఇవ్వడము, మళ్ళీ వెనక్కి రావడం సార్. ఆ విధంగా జరిగింది. పలమనేరు క్రైమ్ నేచర్ ఏంటి? ఎస్ సార్, ఎస్ సార్. పలమనేరులో క్రైమ్ ఏ విధంగా ఉంటుంది, నేచర్ ఏంటి? ఎస్ సార్, పలంనేరులో అయితే ఇంకా హారిబుల్ అనమాట. టోటల్ రాత్రి మనము తిరిగి పొద్దున వెళ్ళాము అంటే కన్నా ఏదో ఒక చోట ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అప్పుడు చాలా నేరో రోడ్స్, బార్డర్ టు కర్ణాటక, అట్ ది సేమ్ టైము తమిళనాడుకు కర్ణాటక బార్డర్. అది ఎక్కడో ఒక చోట దొంగతనం కానీ తర్వాత వేరేది కానీ ఈ రాబరీ కానీ జరిగింది. నైట్ హెచ్బీలు చాలా ఎక్కువ బార్డర్ ఏరియా కాబట్టి. జస్ట్ గుడియాత్తం బార్డర్ సార్, తమిళనాడు బార్డర్ అదొక 11 kilometers. తర్వాత ఇట్లా నంగిలి బార్డర్ ఒక 20 kilometers. సో ఎక్కువ జరుగుతుండేటివి, దాంట్లో కూడా ఛాలెంజింగ్గా తీసుకోవడం. తర్వాత ఇసుక మాఫియా ఉండేది అప్పుడు చాలా, మన ఆంధ్ర ఇసుక మాఫియా కర్ణాటక ఉండేది, వాళ్ళపైన కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేయడము. తర్వాత ఎస్పీ గారు అన్ఫార్చునేట్లీ ఎస్పీ గారు శశిధర్ రెడ్డి గారు మారిపోయారు. మళ్ళీ తదుపరి వేరే ఎస్పీ గారు రావడము, మళ్ళీ 9 monthsకి అక్కడ నుంచి కూడా మళ్ళీ మార్చేయడం. ఎక్కడైనా 9 ఎక్కువ పనిచేయరా? లేదు సార్, అది ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు కానీ పాజిటివ్గానే తీసుకున్నారు, పబ్లిక్కి తెలిసేది. మళ్ళీ తర్వాత తిరుపతి ట్రాఫిక్ వేశారు, తిరుపతి ట్రాఫిక్ వేశారు. అక్కడ మళ్ళీ ఇంకా అక్కడ కూడా 9 నెలలు, అక్కడ 3 months వేశారు. అక్కడ అది ఇంకా సెన్సిటివ్ ప్రాబ్లం కాబట్టి అక్కడ 3 months. ట్రాఫిక్ లో కూడా మీకు ఇబ్బంది? ట్రాఫిక్ లో కూడా ఇబ్బంది సార్. లోకల్ ఎవరిని పట్టుకొని ఎవరిని ఫైన్ వేసినా కూడా డైరెక్ట్ ఎమ్మెల్యేల పేర్లు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పడము, ఇంకా హరాస్మెంట్ అనమాట రోడ్డు పైన రోజు గొడవలే. సో అక్కడ నుంచి మళ్ళీ తర్వాత ఇంకా కల్లూరు రావడం సార్, మళ్ళీ చిత్తూరు జిల్లాకి మరి మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకా ఇది కల్లూరు జిల్లాలో 9 నెలలు ఉన్నారు, 3 నెలలు ఉన్నారు అక్కడ 9 నెలలు. కల్లూరులో కూడా 9 నెలలు, మళ్ళీ 9 నెలలు అక్కడ పనిచేసాము. మళ్ళీ తర్వాత అక్కడే ఉందండి మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా? కల్లూరులో అయితే ఏం లేదు సార్, మనము ఎస్ఐ ఉన్నప్పుడు అక్కడ జస్ట్ మళ్ళీ గ్రూప్ 1కే వెళ్ళాను అనమాట. ఈ విధంగా మారుస్తూ ఉన్నారని చెప్పేసి గ్రూప్ 1కి మళ్ళీ లీవ్ పెట్టి వెళ్ళడము, మళ్ళీ గ్రూప్ 1 పోస్ట్ పోన్ కావడం వల్ల చిత్తూరు 1 townకి వచ్చేసాను సార్.